హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు మై ఛానల్ ఫైండ్ రవి. గైస్, ఇప్పుడైతే మనం పాండిచేరిలోని ద సన్ రైజ్ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఎక్కడైతే పొద్దున్నే మార్నింగ్ 4 o'clock వచ్చి ఇక్కడ కాస్త కొంచెం టైం ల్యాబ్స్ ఇంకా మన సన్ రైజ్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీసి ఇప్పుడైతే మనం పాండిచేరి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా ఇప్పుడే సన్ రైజ్ బీచ్ అయితే చూసి ఇక్కడ నుంచి కాస్త ముందర ఏదో ప్లేస్ ఉందంటే చూపించడానికి వెళ్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ ఈ బ్రదర్ చేశారు కదా, ఆయన ఇద్దరు కేరళ నుంచి అంట. ఈ ఫస్ట్ లో వస్తున్నారు. ఆయనేమో మనకి నైట్ రైల్వే స్టేషన్ లో కలిశారు. ఇంకా వెనకాల వచ్చిన ఆయన ఎప్పుడు మార్నింగ్ వచ్చారంట. అయితే మా ఇద్దరం ఏం మాట్లాడుకున్నాం అంటే రేపు మన ఇద్దరం వెళ్ళి మొత్తం తిరిగి చూద్దాం అనుకున్నాం. కానీ పొద్దున్న ఆయన కూడా వచ్చేసరికి మాకు ఇంకో మెంబర్ కూడా కలిశారనమాట. ఇప్పుడు ముగ్గురం ఈ పాండిచేరిలో గల్లీ పోరాటం చేయబోతున్నాం అన్నమాట. ఇక్కడ ఏమైందంటే అండి, వెనకాల నీకు చెప్పాను కదా, ఒక ఇద్దరు కేరళ వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళతో పాటు నేను ఇప్పుడు సన్ రైజ్ బీచ్ అయితే చూసి ఆ స్ట్రీట్లోనే అలా నడుచుకుంటూ వెళ్తుంటే మంచి లొకేషన్స్ అనేవి ఉన్నాయండి. ఇది ఫ్రెంచ్ స్ట్రీట్ అంట. అది చూసుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఇంకా మనోడు ఫోన్లో ఫొటోస్ తీస్తుండే అనమాట, లొకేషన్స్ అన్ని. అయితే తీస్తుంటే అమ్మాయి అనేది అటు నుంచి వస్తుంది. అయితే ఈయన ఆమెను చూసుకోకుండా ఫోటో తీసి నార్మల్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి ఏంటంటే, నా ఫోటో తీసి నువ్వు ఇలా ఉంచుకొని ఏం చేద్దామని ఇలా అని కొంచెం ఇలాగ మాట్లాడి ఇంకా కాసేపు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే ఇంకా ఏం చేద్దాంలే అనేసి ఆ ఫోటో డిలీట్ చేసిన ఆవిడ ఇంకా గొడవ పెట్టుకునే ఉన్నారు. అయితే ఇంకా ఆ గొడవ కొంచెం ఆగాక ఇంకా అదే స్ట్రీట్లో కొంచెం తిరిగి ఇంకా ఏం లేవని ఇక్కడ నుంచి ఆరావల్లి అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడికైతే మేము ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఇప్పుడు ఆ పాండిచేరి అనే ప్లేస్లో సన్ రైజ్ బీచ్ అనేది ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏదో ఆరావల్లి అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికైతే వచ్చాం. అది బస్సులో వచ్చాం. అక్కడ దిగి ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 kilometers ఉంది. ఎవరు ఆపట్లేదు లిఫ్ట్. ఇంకా మనకు హోటల్ కూడా 5 kilometersకి 500 అడుగుతున్నారు. అందుకే మన వాళ్ళు లిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. చూద్దాం ఎలా వెళ్దామో ఏటో. మన వాళ్ళు ఈ ఇద్దరు కేరళ నుంచి. ఆ ఫస్ట్ ఆయన పేరు సూరాజు, ఈ సెకండ్ ఆయన పేరు మర్చిపోయాను, మళ్ళీ అడగాలి. వెళ్దాం, ఎలాగెళ్తామో చూద్దాం. మన వాళ్ళు ఇప్పుడైతే లిఫ్ట్కి ట్రై చేస్తున్నారు. లిఫ్ట్ దొరుకుతుందో లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి 5 kilometers ఉంది ఆ ప్లేస్కి. ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. దాని గురించి ఇంకా నడుచుకొని వెళ్తున్నాం. ఎవరు ఇవ్వట్లేదు బ్రో ఇట్లా ఈ తమిళనాడులో. అందు గురించే నేను ఇంకా ఈ బ్యాగ్ మొదలాను కాబట్టి మనం లిఫ్ట్లో వెళ్ళే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే ట్రై చేస్తాను. వీలైనంత వరకు మనం లిఫ్ట్లోనే వెళ్తాం. కాకుంటే కొంచెం మనకి ఇబ్బంది అయితే ఇంకా ఏం చేయలేం కదా, అప్పుడు మాత్రం మనం ఇలా ఏమైనా ట్రాన్స్పోర్టర్స్ ఏదైనా బస్సు కానీ ఆటో కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా ఫైనల్ ఇప్పుడు మనకి లిఫ్ట్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి 60 దీంట్లోనే వెళ్ళి అక్కడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓన్లీ లిక్కర్ ఫేమస్. ఫ్రీ లిక్కర్ బాటిల్ హౌ మచ్? one full bottle 100 rupees. ఆ లారీ డ్రైవర్ అన్న అయితే ఏం చెప్తున్నాడు అంటే అండి, ఈ పాండిచేరిలో ఒకటే ఫేమస్, అదే లిక్కరు.
ఇది మనకి చాలా తక్కువ రేట్లో దొరికిపోద్ది. అందుకే చాలా మంది తాగి బయట తిరుగుతుంటారు. మీరు నైట్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మనోడు ఎక్కడి వరకు అయితే దించాడండి, ఇక్కడ నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా, ఆ పాత కత్తులు ఇంకా ఉంటాయండి, అవి ఉన్నాయి కదా, అవన్నీ స్టోర్ చేసి పెట్టున్నారు. అవన్నీ కూడా మనకి అప్పుడు పాత రాజుల కాలంలో అన్నమాట. అవన్నీ స్టోర్ చేసి పెట్టున్నారు. ఇంకా మిగతావి ఇంకా సారీస్ అయినా సరే, సారీస్ కంప్లీట్ సిల్క్ అంట, ప్యూర్ సిల్క్ అని ఒక సారీస్ ఉన్నాయి. అవి ఒక్కో రేట్ ఉంది 1,50,000 అంట ఒకసారి ఉంది. ఇంకా మిగతావి కొన్ని ఉన్నాయి సారీస్, అవి 30,000 40,000లో ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న అదే ఈ మాతృ మందిర్ గురించి పెద్ద హిస్టరీ అయితే ఉందండి. దీని గురించి మొత్తం ఒక వీడియో చేయాలంటే మనకు 1 డే అయితే ఇక్కడే మంచిగా ఉండి చేయాలి. ఇంకా ఆ వీడియో అనేది మినిమం 1 అవర్ అయితే వస్తుంది. దాని గురించి దాని హిస్టరీ గురించి అన్నిటికీ నేనైతే ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే వచ్చి దీని హిస్టరీ గురించి అన్ని మొత్తం అనేది ఒక వీడియో అయితే నేను పక్కా తీస్తా. కానీ ఒకసారి మాత్రం పక్కా వస్తా ఎప్పుడైనా బైక్ పైన. ఈసారి మాత్రం జస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కువ చాలా పెద్ద హిస్టరీ ఉందండి. ఏంటంటే ఇది ఎప్పుడైతే బిల్డ్ చేశారో అప్పుడు మొత్తం మన ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ప్రతి ఒక్క దేశం నుంచి కొంచెం కొంచెం శాండ్ అనేది తెచ్చి ఈ మాతృ మందిర్ అనేది ఇక్కడ బిల్డ్ చేశారండి. ఇక్కడ రిలీజియన్ గురించి కానీ మతం డబ్బు ఇలాంటి పిచ్చి ఏం లేకుండా అందరూ కూడా ఒక సర్వెంట్ లాగా బతకాలని ఎక్కడ అనుకుంటారండి. మనం ఈరోజు అయితే ఇది ఇక్కడ ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి ఇంకా మనం అయితే ఎక్కడికంటే మనం అరుణాచలం అయితే బయలుదేరిపోదాం. ఈరోజు మనం స్టే అయితే అరుణాచలంలో ఉండబోతుంది అనుకుంటున్నాం. అందుకే ఈరోజు మనకి ట్రైన్ అనేది 2కైతే ఉంది. అర్జెంట్గా ఇది ఎక్స్ప్లోర్ చేసి మనం అయితే రైల్వే స్టేషన్ అనేది బయలుదేరిపోదాం. బ్రో ఎన్ని కిలోమీటర్లు? 200 minutes. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. ఒక పర్సన్ కమింగ్. ఇక్కడ నుంచి 200 మీటర్లేనంటే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి 200 మీటర్లేనంట. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా. కన్స్ట్రక్షన్ ఉందా, ఎప్పుడో చేశారా? ఆల్రెడీ అక్కడ 1964లో స్టార్ట్ అయ్యి 1974 1976లోనూ అయిపోయిందని ఉంది. ఇదేనండి ఆ మాతృ మందిర్ అని. దీన్ని దగ్గర నుంచి చూడాలంటే మనకి ఇప్పుడు ఎంట్రీ అయితే లేదండి. దీన్ని దగ్గర నుంచి చూడాలంటే మనం 4 days బ్యాకే బుక్ చేసుకుని ఇక్కడికి రావాలంట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచే చూసి ఇక్కడ నుంచే మనం వెళ్ళిపోవాలంట. ఇదేనండి ఆ మాతృ మందిరం. ఇప్పుడైతే అక్కడ చూసాం కదండి, అక్కడికి లోపలికి వెళ్ళాలంటే 4 రోజుల ముందే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. లేదంటే మనకు లోపలికి ఎంట్రీ చేయరు. అక్కడ నుంచి చూసి ఇంకా వచ్చేయాలి. ఇప్పుడైతే అక్కడ చూస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ చేయనా, డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కొంచెం ఏదైనా వెళ్ళేటప్పుడు తిని ఇంకా అక్కడ నుంచి మనకి 2కి అరుణాచలం ట్రైన్ అయితే ఉంది. మనము అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళి ఈరోజు అక్కడే ఏదైనా ఆశ్రమంలో కానీ ఏదైనా లాకర్ తీసుకొని అక్కడైతే స్టే చేయబోతున్నాం. స్టే చేసి రేపైతే అరుణాచలంలో దర్శనం చేసుకోబోతున్నాం.
హాయ్ అండి, ఇప్పుడే నేను అరుణాచలం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యి ఇంకా ఇక్కడే రూమ్స్ ఉన్నాయంటే నేను ఇక్కడ ఒక బెడ్ అయితే తీసుకున్నాను. ఇది డోర్మెటరీ. దీంట్లోనే నేను ఒక బెడ్ అయితే తీసుకున్నాను. మనకి ఇది 400 పడింది. నేను ఎందుకు తీసుకున్నానంటే ఎందుకంటే మనం గత 2-3 డేస్ నుంచి స్నానం చేయలేదండి. అందు గురించి ఈరోజు కొంచెం రేపు గుడికి వెళ్తున్నాం కదా, రేపైనా స్నానం చేసి మంచిగా వెళ్ళాలని నేనైతే ఈ రూమ్ అయితే తీసుకున్నా. ఇంకా మన క్లాత్స్ ఉంటాయి కదా, ప్యాంటు షర్టు అవన్నీ కూడా మొత్తం మాసిపోయండి. వాటిని కూడా కాస్త ఉతికి ఇప్పుడు ఇక్కడే బెడ్ పైన వేసి ఆరేస్తున్నా. అయితే ఈ వీడియో నేను ఇక్కడ రీచ్ అవగానే చేయాల్సిందే, కానీ ఏమైందంటే కొన్ని కారణాలుగా నిన్న నైట్ అనేది నేను నిన్నటి వీడియో ఎడిట్ చేయలేదండి. దాని గురించే రాగానే ఇంకా మన నిన్నటి వీడియోని ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేసి ఇంకా ఇప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇంకా మన పాండిచ్చేరి గురించి మాట్లాడుకుంటే, ఇది పాండిచ్చేరి అనేది ఒక మంచి ప్లేస్ అండి. కానీ ఈ పాండిచ్చేరి ఎంత మంచి ప్లేసో అంతే వరస్ట్ ప్లేస్ కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి లిక్కర్ అనేది చాలా తక్కువ రేట్లో దొరకడం వల్ల ఏంటంటే ఇక్కడ చాలా యూత్ కానీ ఇంకా మన ఆటో వాళ్ళు కానీ ఏంటంటే తాగి నైట్ అప్పుడు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. అందుకే మీరు వస్తే కనుక మీరు ఎక్కువ నైట్లో కానీ తిరగడానికి ట్రై చేయకండి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఇప్పుడైతే నేను అరుణాచలం వస్తాను కదా, ఇంకా రేపు మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అవ్వాలి. ఇంకా ఇక్కడ లేట్ అనేది చేయకుండా నేను ఇప్పుడైతే ఆల్రెడీ 10 అయింది. బ్యాగ్ అయితే సర్ది కొంచెం రేపటి గురించి ప్రిపేర్ అయ్యి ఇంకా రేపు స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు వీడియో ఎంతకే ఆపేస్తున్నాం. ఇంకా రేపటి వీడియోలో కలుసుకుందామండి.